ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, మరి ఈ ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరులను మీ అందరికీ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న లైవ్ ద్వారా మరి వాక్యాన్ని వింటూ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తూ మరి ప్రోత్సహింపబడుతున్న మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి సత్యాన్ని ఆలోచించి మరి ఇతర మార్గాల్లో ఉంటే గనక మనం క్రీస్తు సంఘంలోకి రావాల్సిన అవసరం ఉంది, సత్యాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని మరొకసారి క్రీస్తు నామమున మీరందరికీ కూడా ప్రేమతో తెలియపరుస్తున్నాం. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి ఫేస్బుక్ లైవే కాదు, యూట్యూబ్లో కూడా మరి పాఠాలు ఉంటాయి. సిఓసి తాటిపూర్ అని ఫేస్బుక్లో కొట్టినా, తాటిపూర్లో కొట్టినా మరి ప్రతి పాఠాన్ని మీరు మరి వినే అవకాశం ఉంది. ఫేస్బుక్లోను అలాగే యూట్యూబ్లోను కూడా సిఓసి తాటిపూర్ అని మీరు టైప్ చేసినట్లయితే ఇంకా అనేక పాఠాలతో మీ ముందుకి రావాలని మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కానీ యూట్యూబ్ చూస్తున్నట్లయితే మరి ఏదో స్వార్థం ఉంటుంది కనుక కాబట్టి మరి సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరలోకమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈరోజు క్రీస్తు పునరుత్థానుడైన రోజు మరి ఆదివారం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మరి తండ్రి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మాకిచ్చిన ఈ పరిశుద్ధతను బట్టి యథార్థతను బట్టి స్తోత్రం. మీ వాక్యానుసారంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ యథార్థత కలిగి మీ సన్నిధిలో నివసించగలిగిన భాగ్యాలు మాకివ్వండి. మరి చాలా మంది ఆరాధన విధానం తెలియని వారు, ఆరాధన యొక్క విలువ తెలియని వారు చాలా మందిని మేము ఇవాళ చూస్తున్నాం. భక్తి అంటే ఎరగక, దేవుడు అంటే తెలియక, మరి ఆయా విధానాల్లో ఆయా మార్గాల్లో లోకాన్ని అనుసరించి మరి తండ్రి ఆచారాల ప్రకారం విధానాల ప్రకారం మరి తండ్రి మూఢాత్మలో ఆయా తత్వాల్లో ఉంటూ తండ్రి ఎవరికి కలిగినది ఎవరికి తోచినది అనుసరిస్తున్న పరిస్థితులు ఇవాళ వ్యవస్థలో మేము చూస్తున్నాం. కానీ మరి తండ్రి మిమ్మల్ని యథార్థంగా ఆరాధించాలన్నా, ఆత్మస్వరూపుడిగా మీరున్నారని గుర్తించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలన్నా పరిశుద్ధ గ్రంథం ఒకటే మరి ఆధారము, వాక్యం ఒకటే మార్గం. గనక వాక్యమును బట్టి రుజువుల్లో తండ్రి మరి వాస్తవాలు తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ఎవరైతే లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో అనుసరిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని సత్య వైపు నడిపించి బలపరచమని అడుగుచున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని విడుచుండగా విడుచగలిగిన చెవులు మరి తండ్రి వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాలు మరి గ్రహించే హృదయాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని అడుగుచున్నాం. అలాగే తండ్రి మీ వాక్యాన్ని వివరించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారము మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి విలువైన దేవుని సంగతులు గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మరి ఎలా ఆరాధించాలో వాక్యము ఎంతో తేటతెలంగా మనకి తెలియపరుస్తుంది, వివరిస్తుంది. మరి వాక్యం ఎరిగిన మనము యథార్థంగా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని కృపను బట్టి క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఆరాధించే చక్కటి మరి విధానాన్ని కలిగి ముందుకు కొనసాగే అవకాశం దేవుడు వాక్యమును బట్టి అనుగ్రహించి ఉన్నారు. మరి ప్రతి ఒక్కరము మరి వాక్యానుసారంగా మనం దేవుణ్ణి స్తుతించుటలో మరి వాక్యానుసారంగా బ్రతకడంలో మాదిరిని కనపరచవలసిన అవసరం ఉంది. మరి చాలా మంది ఎందుకు
మరి యథార్థంగా ఆరాధించడంలో, ఆత్మతో సత్యముతో ఆరాధించడంలో, సత్యాన్ని తెలుసుకోవడంలో, క్రీస్తు సంఘమును గుర్తించడంలో ఎందుకు అనేకులు వెనకబడిపోతున్నారు? ఎందుకు అనేకులు ఏదైనా ఒకటే అని సరిపెట్టుకుంటూ సమర్థించుకుంటూ మరి ఎందుకు మరి మనుషుల విధానాల్లో మరి పద్ధతుల్లో మనం నడుస్తున్నామంటే యేసు ప్రభు వచ్చినప్పటికే మనుషుల పర్యాచారం ఆచరిస్తున్న శాస్త్రుల పరిచయను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, అనుసరించేవారు అప్పటికీ మరి దైవానికి, దైవాజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని ధర్మశాస్త్రంను బట్టి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు బోధలు వారందరినీ ఖండించటం, అందుకే వారందరూ కూడా క్రీస్తుని విసర్జించటం, సిలువేసి చంపడం అనేది మరి మనకి గ్రంథంలో కనపడుతుంది. కానీ ఈరోజు ఇప్పటికీ క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైన ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి సంఘాన్ని కట్టిన ఇప్పటికి కూడా ఆ సత్య సంబంధమైన సంఘములో ఉండకపోవడానికి కారణం ఏంటి తెలిసింది? ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్తున్న ప్రతి మాటలు కూడా మీరు మనసును పెట్టాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాన్ని మనం చదువుతాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనములకు పోగు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉంది. అంటే ఇక్కడ యేసు ప్రభు ఉపమానంలో 2 ద్వారాల గురించి చెప్తున్నాడు, 2 మార్గాల గురించి చెప్తున్నాడు. ఇరుకు ద్వారము, విశాల మార్గము. అంటే ఇరుకు ద్వారము అనగానే మనకు అర్థమవుతుంది, ఇరుకులో బొమ్మని ఎవరు ప్రవేశించలేరు, అవునా? విశాలంగా ఉంటే ఎంతమంది అయినా ప్రవేశించగలరు, ఎంతమంది అయినా వెళ్ళడానికి ఇష్టపడగలరు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకైనా సరే ఏం చేయాలట? ప్రవేశించాలట. కింద ఇంకో మాట అన్నాడో 14 వచనం చదువుతాం. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. దేని ద్వారా? వెడల్పు ద్వారా, విశాల మార్గమున దాని ద్వారా ప్రవేశించువారు. ఎందుకంటే విశాలం అనగానే ఎవరికైనా చోటు దొరుకుతుంది. ఇది మనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి వెళదామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇరుకు అనేటప్పటికీ మనం అనుకుంటాం, అగో ఆ తొక్కిసలాట్లోకి మనం వెళ్ళలేం, అవునా? ఆ ఇరుకులో మనం ప్రవేశించలేము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దైవ మార్గం ఇరుకు అయితే మనం ఎందుకు లేని వెనక్కి తగ్గుతాం. అది సింహం హాల్కి వెళ్ళమంటే, అవునా? మొత్తగా మొన్న మరి సంక్రాంతికి చాలా కొత్త సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా తొక్కిసలాట్లు, అవునా? అంటే 2 రోజుల ముందు నుంచి, వారం రోజుల ముందు నుంచి టికెట్లు కొనేసుకున్నా, అవునా? అయినా కూడా అక్కడ లైన్ లో ఉండి నాకు ముందు కావాలి, నాకు కావలసిన సీట్ కావాలని తొక్కిసలాట్లు. దేని కొరకు? 2 గంటల సంతోషం కొరకు, భౌతికమైన విషయాల కొరకు. ఇరికైనా సరే, ఉండలేమన్నా సరే, ప్రాణాల మీదకి వస్తుందని సరే ఏం చేస్తున్నాం? మనం తొక్కుకొని వెళ్ళిపోతాం. అదే ఆత్మక రక్షణ ఉంది, దైవ సంకల్పాన్ని ఎరిగే అవకాశం ఉంది. ఈ ద్వారా వెళితే ఈ మార్గం కష్టమైన సరే ఎక్కడ నిలబడదాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మానవులు? భక్తుల్లో లేరండి. అంటే దైవం దగ్గరికి వచ్చినప్పటికి అనుకూలత కావాలి, దైవం దగ్గరికి వచ్చినప్పటికి అనుకూలత కావాలి, దైవం దగ్గరికి వచ్చినప్పటికి మనకి నచ్చినట్టుగా ఉండాలి. అందుకనే విశాల మార్గమున, విశాల ద్వారమున అనేకులు ప్రవేశిస్తున్నారు, అనేకులు వెళ్ళాలని అనుకుంటున్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ కింద ఇంకో మాట అన్నాడు చూడండి, జీవమునకు పోగు ద్వారము. అంటే ఇప్పుడు ఇరుకు ద్వారంలో ఏముంది? జీవం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏర్పరిచిన దాంట్లో ఏమంటారు తెలుసా? జీవం అంటారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, జీవంలో ప్రవేశించే వాడికి అనుకూలంగా యేసు ప్రభు చెప్తున్నది అదే.
కానీ ఇరుకైనా సరే, కష్టమైనా సరే, కానీ ఏముంది? జీవం ఉంది. కింద చదువుతాం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి చంకు చిత్తమునై ఉన్నది. కానీ విశాల ద్వారమున మళ్ళీ విశాల ద్వారం ఎలాంటిది అన్నాడు? నాశనమునకు పోవు ద్వారం. అదేనా 13వ వచనంలో చెప్తుంది. విశాల మార్గంలో ఏముంది అంటే దాని అర్థం ఏంటి? మనుషుల నియమాలు, మనుషుల కోరికలు, మనుషుల విధానాలే ఉన్నాయి. ఎక్కడ? విశాల ద్వారంలో. కానీ ఇరుకు ద్వారంలో ఏముంది? దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుడు నచ్చినట్టుగానే ప్రవేశించి నడవాలి. కానీ దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? జీవం ఉంది. ఈ ద్వారంలో ప్రవేశించాలంటే ఏ ద్వారంలో? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మనము కలిగి ఉండవలసింది చూడండి, పాపం, స్వార్థం, ఇతర దేవుళ్ళు అంటే బహుదేవత ఆరాధన కలిగి బహు మార్గాల్లో నడుచుకుంటున్నారు చూసారా? ఇవన్నీ విడిచిపెట్టి వస్తే ఈ మార్గంలోనికి ప్రవేశం ఉందా? అది ఏ మార్గంలోనికి? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మన ముందు ఎన్నో ద్వారాలు కనబడుతున్నాయి, అవన్నీ విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని ఇరుకు ద్వారాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపములో, స్వార్థములో అనేక దేవత విధానాలు కలిగి, ఆరాధనలు కలిగి నడవడం లోకంలో మనం చూస్తాం. కానీ ఇరుకు ద్వారంలో అవన్నీ కుదరం. ఇరుకు అనగానే అర్థమవుతుంది ఎవరు ఇష్టపడేది కాదు అని. మంచి కూడా ఇప్పుడు కూడా ఎలా ఉంటది? కష్టంగానే ఉంటది. చెడు చాలా ఇష్టంగాను సులువుగాను ఉంటది. దాని కొరకు ప్రయాసపడవలసిన అవసరత మరి మంచి కొరకు ప్రయాసపడాలి, వీలైతే పోరాడాలి, నిలబడాలి, త్యాగాలతో కూడినది. ఓకేనా? ఒక మాట మనం చదువుతాం. మనం పాపం, స్వార్థం, ఇతర దేవత ఆరాధన, ఈ లోక మార్గాలను విడిచిపెట్టాలి, విసర్జిస్తేనే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించే అవకాశం ఉంది. 5వ అధ్యాయం ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుతాం. చూడండి. 5వ అధ్యాయం 29వ అధ్యాయం 30 వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. ఏది? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏమన్నాడు? ఇప్పుడు మనం యవ్వన ప్రాయానికి వచ్చి మంచి చెడులు యోచించేది అప్పటి నుంచి ఎప్పుడు కూడా ప్రేరేపించలేదా మన కుడి కన్ను? చెప్పాలి, ప్రేరేపించలేదా? ఒక మాట మనం ఆలోచించాలి. మరి ఎప్పుడైనా పెరిగేసామా దీన్ని? అసలు నలుసాడితే ఏం చేస్తాం? అలాంటి కొన్ని తీసి పక్కనెట్టగలమా మనం? అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది అని అనుకున్నారు కొలు పీకేసుకుని ఉండాలా ప్రభు దగ్గర. దాని అర్థం అది కాదు. నిన్ను ఏ విషయంలో అభ్యంతరపడుతుంది కన్ను? ఆ విషయంలో దీన్ని ప్రోత్సహించుకోకూడదు, అనుసరించకూడదు. పాయింట్ అర్థమవుతుందా? అది పెరిగి వేయడం అంటే ఆ క్షణాన్ని దీన్ని విసర్జించాలి, దీన్ని లెక్క చేయకూడదు. ఇప్పుడు కళ్ళు చూసే కదా ఆశ కలుగుతుంది, ఆశ కలిగే కదా దుర్బుద్ధులు పడుతున్నాయి. అది అన్నాడు, నీ కొడుకును నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా. అంటే ఎక్కడ అభ్యంతరపరుతుంది? దేవుని మార్గంలో, దేవుని భక్తిలో అభ్యంతరపరిచే అవయవాలట మన శరీరంలో ఉన్నవి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన శరీరంలో భోగేచ్చలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. అంటే ఎప్పుడు కూడా సుఖాన్ని, భోగాన్ని అనుభవించాలని శరీరం కోరుకుంటుంది. దాని వెనకాల వచ్చే తీవ్రత దీనికి కాదండి, ఆత్మకి. అందుకనే జ్ఞానయుక్తంగా ఆలోచించుకోమని వాక్యం తెలియపరుస్తుంది. కిందకి చదువుతాం. నీ దేహమంతయు
అంటే ఇప్పుడు దీని తర్వాత అభ్యంతర పరిస్తే ఆ అభ్యంతరానికి మనం లొంగిపోయి ఈ ఆశతో కృంగిపోతే కనుక తర్వాత ఏముందట? తీర్పు తర్వాత నరకం ఉంది. నరకం చేయించిన ఈ కన్ను కాదు, ఈ దేహానికి కాదు. దేనికి? ఈ దేహాన్ని జీవింపజేసిందే ఆత్మక నరకం. ఆలోచించాలి మనం. అందుకని అన్నాడు, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా. అంటే తీర్పు తర్వాత తప్పు చేస్తే ఏముంది? నరకం ఉంది. నరకానికి యోగ్యులు ఉన్నవారు కంపల్సరీ దాంట్లో ప్రవేశించాలట. నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఎంత మాట అండి, ఎంత గొప్ప మాట. అంటే నీ దేహముతో నువ్వు నరకంలో పడవేయబడు కంటే, వినాలి వినాలి, నీ దేహముతో నువ్వు నరకంలో పడవేయబడు కంటే ఒక అవయవం లేకపోయి నువ్వు జీవంలో ప్రవేశించుట నీకు మేలు కదా అని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకనే నీకు జీవం కొరకు దీన్ని విసర్జించిన పర్లా, పోగొట్టుకున్నా పర్లేదని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని పెంచుకుంటూ కాపాడుకుంటూ ఉంటాం. ఎంత సులువు కాదండి. దైవ సన్నిధిలో శరీరాన్ని విసర్జిస్తూ మార్గంలో బ్రతకాలంటే అంత సులువైనదేమి కాదు. కానీ సులువైనది కాకపోయినా మనం ప్రయాసపడితే ఫలితం ఉంది. అక్కడే చెప్పాడు, జీవంలో ప్రవేశించే అవకాశం ఉంది. చూడండి, నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. 30 వచనం, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి. అది కళ్ళు ప్రేరేపించినప్పుడు చెయ్య సహకరిస్తుంది. అవసరమైతే ఈ అవయవాలను దీంట్లో ఏం చేయాలట? చెయ్యి నరికేసుకుంటామా? ఏమా మనం అన్ని ఆలోచింపజేసిన నుంచి ఎన్ని దొంగతనాలు చేయలేదు ఈ కుడి చెయ్యి. మన కాంతి ఎన్ని ఆశించింది, నరికేసుకున్నాం ఎప్పుడన్నా? ఏదో చెయ్యి, దీనివల్ల నేను పాడైపోతున్నాను, చెడిపోతున్నాను, అందరూ నన్ను తిడుతున్నారని నరికేసుకున్నాం ఎప్పుడన్నా? అసలు మనం సహాగా నరుక్కోగలమా? ఆలోచించండి. ఉల్లిపాయ కోసినప్పుడు కత్తి పెడితే ఎగితేనే అసలు నిజంగా ఆ కంగారు ఫీలింగ్లు మామూలుగా ఉన్నామన్నమాట. ఆయన ఎక్కడున్నా పరిగెత్తుకుని రావాల్సిందే. ఏది ఆ చాకు ఆ కత్తి పెడితే దిగినప్పటికి. అలాంటిది నరుక్కోవాలంటే ఎలా ఉంటుంది అంటారు మనకి? అంటే దాని అర్థం నిన్ను పరలోకానికి జీవానికి అభ్యంతర పరుస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి తెలుసా? విసర్జించాలి. వాటిని విసర్జించాలి, వాటిని అంగీకరించకూడదు. మళ్ళా చెప్పను మీ ఇద్దరికి, మళ్ళా చెప్పను. జీవంలో ప్రవేశించడానికి ఆటంకం అవుతుంటే కంపల్సరీ మనం ఏం చేయాలి తెలుసు? వాటిని ఇంకా నరికి ఎంత అసహించుకుంటే నేను నరుకుంటాం, అవునే కాదు? అలాగా మనం దీన్ని లెక్కలో నుంచి తీసేయాలి. దైవ సన్నిధికి ప్రేరేపిస్తే కనుక, దైవ సన్నిధికి ఆటంకం ఇస్తే కనుక కంపల్సరీ ఇది మనకు విలువైనది కాదని ఎంచుకోవాలంట. కింద ఇంకో మాట చెప్పాడు చూడండి, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. జీవంలో ప్రవేశించాలంటే అంగవైకల్యుడిగా ఉన్న పర్లా, అదే కదా? ఇప్పుడు అంగవైకల్యంగా ఉన్న జీవంలో ప్రవేశించడం క్షేమం కదా. అన్నీ కలిగి ఉండి అన్ని అనుభవించి నరకానికి పోవడం ప్రయోజనం ఏంటి? అదే చెప్తున్నాడు. కానీ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే త్యాగాలతో కూడి. ఇప్పుడు ఇలా ఉండాలని అంటే, ఇలా విసర్జించాలంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఇప్పుడు శరీరానికి ఇష్టమైనది, శరీరానికి పుట్టే కోరికలు తీర్చుకోవడం మానవుడికి ఇష్టం. వాటిని వద్దనుకోవడం, విడిచిపెట్టి రావడం ఎవరికి కూడా ఇష్టం. కానీ ప్రభుకి అవి విసర్జిస్తేనే ఇష్టం. ఈ మార్గంలో నిలబడగలిగిన స్థితి ఏదంటే త్యాగం. మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఇష్టపడుతున్నామో అది విసర్జించి రావాలట. ఏముంది? జీవం ఉంది. ఇరుకు అంటే ఏదో చిన్న సొందులాగా ఉన్నది కాదు ఏమా. ఇరుకు అంటే త్యాగలతో కూడినది. మన ఊహల్లో, మన ఆలోచనలో, మనం ఊహించుకున్న విధానాల్లో మనకు అనుకూలంగా ఉండే మార్గం ఇది కాదు, ప్రభు మార్గం. దీన్ని ఏర్పరిచిన వారి ఇష్టాన్ని నెరవేర్చే మార్గం ఇది. దాని కొరకు మనం ఎన్నైనా త్యాగం చేయాలి.
అపోస్తలులు తమ్మును తాము విసర్జించుకున్నారంటే, తెలుసా? తమ్మును తాము అప్పగించుకున్నారంటే, సమస్తమును నష్టంగా ఎంచుకున్నారండి. అది భక్తుడికి ఉండవలసిన మార్గం. ఇంకో విషయం చెప్పాలంటే, మన కొరకు, మనకి జీవాన్ని ప్రసాదించడం కొరకు ఆయన కూడా పరలోకాన్ని వదులుకుని వచ్చాడు. మనం కూడా ఈ లోకాన్ని వదులుకుంటేనే పరలోకం కొరకు ఆలోచించగలం. దీని మీదే ఆశ పెంచుకొని వినాలి, దీని మీదే ఆశ పెంచుకొని దీని కొరకే పరితాపపడితే మనం పోగొట్టుకునేది చాలా విలువైనది. అది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఆయన అనుసరిస్తున్న జనసమూహంతో అదే చెప్తున్నాడు. కాబట్టి మీకు అభ్యంతరకరంగా ఉన్న, కష్టంగా ఉన్న జీవం ఉందే, దీని ఫలితం. కానీ మీకు సుఖంగా ఉంది, అనుకూలంగా ఉంది, అవకాశాలు ఉన్నాయి, కానీ దాని వెనకాల మీకు తీర్పు వచ్చేది ఏంటి తెలుసా? నిత్య నరకం. ఏది కావాలి ఆలోచించండి అని ముందే జీవితాన్ని మేలుకొల్పి బోధించాడు యేసుప్రభు. అలాగే ఈ ద్వారంలో ప్రవేశించాలంటే కంపల్సరీ పశ్చాత్తాపం అవసరం అంట. ఇరుగు ద్వారంలో ప్రవేశించాలంటే త్యాగాలు చేయాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలంట. ఒక మాట మనం చదువుతాం. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ దారిలో ప్రవేశించి నడవాలంటే 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఏ రాజ్యం అంట? పరలోక రాజ్యము. బాప్తిస్మిచ్చి యోహాను గారు అక్కడున్న యూదులను, ఇశ్రాయేలుని ఉద్దేశించి మాట్లాడతారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదే, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలట? మారు మనసు కంపల్సరీ మారాలి. అది పశ్చాత్తాపానికి చూసిన మారు మనసు. మన మనసు కంపల్సరీ మారాలి. అంటే లోకం మీద ఉంటే దేవుని వైపు మారాలి, శరీరం మీద ఉంటే ఆత్మీయ విషయాలకు మారాలి. మనం మార్పు చెందితేనే, హృదయం మార్చుకుంటేనే దేవుని మార్గంలో నడవగలిగిన అవకాశం కలిగి ఉంది. మారు మనసు చాలా అవసరం. దేనిలో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు ప్రతి నరుడికి అవసరం. 4:17 4:17 అప్పటి నుండి అంటే ఉపవాస దినాలు తీరిని, సాతాను సోదరయ్యింది ప్రభుకి. అప్పుడు యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు చెరపట్టబడ్డాడు ఫరో ద్వారా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము అంటే యోహాను గారు అదే మాట చెప్పాడు. యేసు ప్రభు బోధలో కూడా ఆరంభం అదే, పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందాలి. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడట యేసు ప్రభు. అంటే ఈ దారిలో ప్రవేశించాలని అంటే, ఇరుకులో ప్రవేశించాలంటే మనసులు మారాలి. మనసులు మార్చుకుంటేనే ఈ మార్గం గురించి ఆలోచన చేయగలరు. ఎందుకంటే ఈ మార్గం తన్ను తాను పరిత్యాసించుకోవాలట. ఈ మార్గం ఎలాంటిదంటే తన్ను తాను పరీక్షించుకోవాలట. అంటే తను తాను విసర్జించుకోవాలి, పరీక్షించుకోవాలి. త్యాగాలతో కూడినది ఏది? ఈ మార్గం. ఒక్క మాట 16వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త. అంటే తను తాను పరిత్యాజించుకుంటేనే గాని ఇది అంత సులువైనది కాదని యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి ఒక మాట, 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. 24, 26 వచనాలు రాసుకోండి. 24 నుంచి 26 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవరిని? క్రీస్తుని నన్ను వెంబడింపగోరిన యెడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలట. అంటే దాని అర్థం పరిత్యాజించుకోవాలి. మనల్ని మనం త్యాగం చేసుకుని రావాలట.
ప్రభు పని చేయడానికి మనసు మార్చుకుని రావాలట. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దేనినట? దీన్ని ఉపేక్షించుకుంటేనే కానీ రక్షించుకోలే. ఉపేక్షించుకోవడం అని అంటే దీన్ని మన పిలిచిన వాడిని అప్పగించడం. అది నన్ను పిలిచిన వాడి కొరకు నేను బ్రతకాలి, ఇదంతా సర్వస్వం ఆయన కొరకే అని అనుకోవాలి. అలాగే అయితేనే నడవగలమాట. అవునే కదా? ఇప్పుడు 20 ఏళ్ళు తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, వివాహం తర్వాత ఎవరితో బ్రతకడానికి ఇష్టపడుతుంది? తన తాళి కట్టుకుని భాగస్వామిగా స్వీకరించిన ఆయనతోటే గడపడానికి ఇష్టపడుతుంది. మళ్ళా అంటది, నా సర్వస్వం నువ్వే. ఆలోచించు. అంటే అంత ప్రేమ, అంత నమ్మకం, అంత సర్వస్వంగా తనని ఒక భాగంగా ఎంచుకోకపోతే, నీవే జీవితం అని ఎంచుకోకపోతే అక్కడ ఉన్న ఇల్లు మరవదు, జీవితాన్ని మరవదు, కొనసాగే అవకాశం ఉండదు. అవునా కదా? మరి యేసు ప్రభు విషయంలో కూడా అలాగే పరిత్యాజించుకోవాలంట మనం. మీకు అర్థమవుతుందా? అలా ఆయన కొరకు ఈ జీవితం, ఈ సర్వస్వం నీకే అని మనం సమర్పించుకుంటేనే గాని మనం ప్రభు కొరకు బ్రతకలేం. ఎందుకంటే ఒక మాట అర్థం చేసుకోవాలి, భౌతికమైన భర్త ఏదో ఒక రోజు మన నుండి వేరవుతాడు. అవునా కదా? కానీ ఆత్మ సంబంధమైన భర్త, మన కొరకు రక్తమిచ్చుకున్న భర్త క్రీస్తు ఎప్పటికీ వదిలేసేవాడు, కలకాలం యుగయుగాలం ఉండవలసిన వాడే. అర్థమవుతుంది? అందుకనే ఇచ్చిన వాడి దగ్గర ఘనత పొందేలా మనం బ్రతకాలి. ఇరువురు కుటుంబం కలిసి ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు కొరకు త్యాగాలతో జీవించాలి. అందుకని అన్నాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. మనం అందరం రక్షించుకోవాలనుకుంటామా, చంపేసాలనుకుంటామా? కరోనా వచ్చినప్పుడు ఎంత పరితాపడ్డాం అమ్మా. ఆఖరికి జీలకర్ర కూడా నువ్వు కాసుకుని తాగితే నీ కరోనా రాదరా అంటే ఏం చేశారు? అంటే ఏది సింపుల్ చిట్కాలు చెప్తే ఏం చేసాం మనం? చిట్కాలన్నీ పాటించాం. అప్పటికే కోవాక్సిన్ పడినా అయినా మనం ఏం చేసాం? ఎన్ని చేసుకున్నా సరే అలా పాటిస్తూ భయపడతాం. ఇదంతా దేని కొరకు? ప్రాణాన్ని రక్షించుకోవాలి, మనం కాపాడుకోవాలి. అంటే ఒక వైరస్ నుంచి, వ్యాధి నుంచి మనం కాపాడుకోవడానికి ఎంత పరితాపడుతున్నామండి. కానీ నరకం నుంచి తప్పిస్తాను నేను అంటే ఆయన నమ్ముతున్నామా మనం? మిమ్మల్ని ఈ వైరస్ నుంచి కాపాడతాను, ఎంత ఖర్చు పెట్టినట్టే నమ్మి వెళ్ళిపోతున్నామే. ఆఖరికి ఒక వైద్యుడికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. మిమ్మల్ని నరకం నుంచి మీ ఆత్మను తప్పిస్తానంటే విసర్జిస్తున్నామండి. ఆయన ఆలోచించాలి. అది అన్నాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. అంటే మనలో మనం కాపాడుకోవాలంటే ఎప్పటికైనా దాన్ని ఏం చేసుకుంటామంట? దూరం చేసేసుకుంటాం. పోగొట్టుకొను ఎవరి నిమిత్తం అంట? అంటే ఇచ్చిన వాడి నిమిత్తం, యజమానుడు అనమాట. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు అంటే జీవాన్ని సాధించడం కొరకు, క్రీస్తు రక్షించిన వాని కొరకు ప్రాణం పెడితే, ప్రయాసపడితే దాన్ని ఏం చేసుకుంటామని తెలుసా? అపోస్తలులు చేస్తున్న పని అదే. ఏమా అపోస్తలులు అందరూ ఏం చేయరు? ఆయన కొరకు ప్రాణం పెట్టి, ఆయన నామన ప్రకటించడం కొరకు ప్రయాసపడి, ఈ రోజు ఆయన్ని ఈ లోకానికి ప్రత్యక్షపరిచి సాక్ష్యం ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశిలో నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. ఏం పోగొట్టుకున్నారు, ఏం సంపాదించుకున్నారు చెప్పండి? అటువంటి పరిశుద్ధులను మనం సాక్షాత్తుగా పెట్టుకోవాలి. వారిని పోలు మనం నడవాలి. మనం ముందు గొప్పవారిని ఎలా పోల్చి చూసుకుంటామో ఆత్మ విషయంలో కూడా ఎదుగుతున్న వారిని గురుగా పెట్టుకోవాలి, మాదిరిగా పెట్టుకోవాలి. తప్పిపోతున్న వారిని కాదు. ఆడైపోయాడు నాకేంటి, అదే కదా, వాళ్ళే నిలవలేకపోయారు, నేనేం చేస్తాను అని మనం సింపుల్ గా తీసుకొని మనకున్న చాయిస్ ను పోగొట్టుకోకూడదు. ఇది మనకి దేవుడు ప్రేమించి ఇచ్చిన వరం అండి. ఇది తెలుసా? ఈ మార్గంలో నడవడం, జీవంలో ప్రవేశించడం మనకిచ్చిన వరం ఇది. ఈ వరాన్ని పోగొట్టేసుకుంటున్నాం మనం
కాబట్టి మనం ఆలోచించే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. 26వ వచనం, ఒక్క మనుషుడు చాలా వాల్యుబుల్ జీవితం అన్నమాట. ఒకరినే శాసించేదే తప్ప ఆశించేది కాదు లోకమంతా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రిలయన్స్ అంబానీని చూడండి, అవునా, టాటా బిర్లాని చూడండి, ఇలా దేశాన్ని కొనగలిగారు, అవునా కదా. ఇప్పటికే మనకు వస్తున్న టెక్నాలజీ, అవునా, మొబైల్ నుంచి వస్తున్న టెక్నాలజీ, జియో, అర్థమవుతుందా, ఆయన వచ్చాకే ఇంకా డేటాలో పెరగడం, అవునా కదా. జియోలు 4G అని 5G అని ఇప్పుడు 5Gలోకి వచ్చాక ఆల్ రిలీజ్ చేసిందే. అంటే సొమ్ము చేసుకోవడానికి ఎంత స్థాయిలో ఎదుగుతున్నారో చూసారా, అవునా కదా. వాళ్ళ ప్రతి దేశాన్ని వెళ్ళగలుగుతున్నారు. మనం వాడుతున్న పెట్రోల్ వాళ్ళదే, అవునా కదా. అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇచ్చిన స్థితి. అంటే ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పవారండి. ఒకసారి అంబానీ గురించి పేపర్లో వేశారు. తన భార్య కట అంబానీ గారు, రిలయన్స్ అంబానీ ఉన్నారు కదా ఆయన, తన భార్య పుట్టినరోజు వచ్చిందట. పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడంట. ఎవరికి? భార్యకి. ఇప్పుడు లోకమంతా సంపాదించుకున్నవాడు, అంత స్థితి స్టేటస్ ఉన్నవాడు ఏమేస్తాడు? మనమైతే చేరేస్తాం, ఎందుకంటే అదే మనకి ఎక్కువ, అవునా కదా. ఇంకా కొద్దిగా డబ్బు ఉంటే ఓ ఉంగరమో సైనో చేసి పెడతాం, అవునా. అది కానీ ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా? భార్య కొరకు ఎంత గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? 12 అంతస్తులు బిల్డింగ్ కట్టించాడట. ఏ గిఫ్ట్? బర్త్డే గిఫ్ట్. మీకు అర్థమవుతుందా? బర్త్డే గిఫ్ట్ గా భార్యకి ఏమి ఇచ్చాడట? అపార్ట్మెంట్. 12 అంతస్తుల అపార్ట్మెంట్ ఇచ్చాడట. ప్రతి అపార్ట్మెంట్ లో కూడా, ప్రతి స్టేర్ లో కూడా స్విమ్మింగ్ పూల్ తో ఉంటాయి. ప్రతి స్టేర్ కూడా క్వారీకి దిగుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడంటారు. ఆలోచించండి. అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడేస్తున్న గిఫ్టే అంత గొప్పదవుతే ఆలోచించండి. ప్రతి స్టేర్ లో ఇంకా చెప్పాలంటే వందలాది కూలీలు ఉంటారు దాంట్లో, అంతేనా. కేవలం నెలకి దానికి వచ్చే కరెంట్ బిల్ ఎంత అంటే తెలుసా? 12 లక్షలు. అర్థమైందా? మనకి ఒక బిల్డింగ్ అవుతుంది, 12 లక్షలు ఒక బిల్డింగ్ కట్టేసుకుంటాం. అలా కట్టే కరెంట్ బిల్కి ఆలోచించాలి. అంటే ఏ స్థితిలో స్టేటస్ లో ఉన్నారు ఆలోచించండి. అంబానీ గారు, ఒబామా గారు, ఇంకా ఎందరో ఉన్నారండి. వాళ్ళ మనవరాల కట్ట డైమండ్ గౌన్ పుట్టినరోజుకి గిఫ్ట్కి ఇచ్చాడట. తెలుసా ఎంత? తెలుసది 60 కోట్లు అంటది. ఇచ్చిన గౌను డైమండ్ తో, బంగారంతో, ముచ్చలతో అలంకరించబడిన డ్రెస్ మనవరాల కొరకు డిజైన్ చేశారు. 60 కోట్లు. అంటే ఏ స్థితిలో ఉన్నారో చూడండి. కానీ అలాంటి వారితో బైబిల్ పోలిస్తే ఇవాళ లోకమంతా సంపాదించుకుంటున్నారు, కానీ ఏం పోగొట్టుకున్నారు తెలుసా? ఆత్మ విలువ తెలియకుండా నశించిపోతున్నారు. అందరికీ ప్రభు అవసరం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. కొందరికి ఇప్పుడు అంత సంపాదించుకున్నారు. ఎక్కడున్నారు? లోపల, అవునా. 500 కూలిపోయి తెచ్చుకున్నాం, కానీ ఎక్కడున్నాం? లోక రక్షకుడి దగ్గర ఉన్నాం, నిజమైన దేవుడి దగ్గర ఉన్నాం. ఇలా పిలిస్తే పరదేశికి వెళ్ళగలిగిన స్థానం కలిగిన సంఘంలో మనం ఉన్నాం. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కంపల్సరీ ఉంటుంది. ఏవో లేవని చింత, ఏదో రాలేదని బాధ మనకి ఉండకూడదు. ఈ సులకని శ్రమంలో కొద్ది కాలమే. మనం ఎంత అనుభవించినా ఈ భూమి మీద
పరదేశులు, యాత్రికులమే. ఈ లోకం మనదే కాదు, మనం పరదేశులు. పరదేశి అంటే అర్థమవుతుంది, ఈ దేశం మనదే కాదు. అదే కదా, ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళి సంపాదిస్తున్నారు మన ఆంధ్ర నుంచి, మన భారతదేశం నుంచి. అవునా? విదేశాలు వెళ్ళి సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. రారా? 20 సంవత్సరాలు ఉంటే దేశం సొంతం అయిపోద్దా? అవ్వదు. కానీ ఎప్పటికైనా వారు ఎవరు తెలుసా? అక్కడ స్వదేశీయులు కాదు, విదేశీయులే. అవునా కదా? స్వదేశీయులు ఎప్పుడు అవుతారంటే సొంత దేశానికి వచ్చినప్పుడు. దేశమే అన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నా మనకు హక్కునిత్తలేదు అని అంటే, అవునా కదా? మళ్ళా అక్కడున్న దేశపు ముద్ర ఉంటేనే అక్కడ ఉండే అవకాశం. ఇప్పుడు మనం పరలోకంలో ఉండాలి, మనం పరలోకం వెళ్ళాలి. అడ్రస్ ఏది? నీవు ఇక్కడ ఉండడానికి అర్హుడు అని స్టాంప్ ఏది? అది క్రీస్తు నామమే. అక్కడ ఉండడానికి స్టాంప్ ఏది తెలుసా? క్రీస్తు నామం. క్రీస్తు సంఘం అనే ముద్ర ఉండాలండి, లేకపోతే అక్కడ ఉండే అర్హత లేదండి. ఎందుకంటే అక్కడికి చేర్చగలిగిన క్యాంప్. ఇప్పుడు ప్రతి ఇండియన్ క్యాంపులోను, ఇతర దేశాల క్యాంపులోను మా ఆఫీసులు ఉంటాయి లేదా? ఆఫీసులో క్యాంపెయిన్ లో వేస్తారు ఏది? దేశపు చట్టపు ముద్ర. ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు బ్రతకడానికి అర్హులని. అవునా కదా? పరలోకంలో మనం ఉండడానికి వీరు అర్హులని సంఘం ముద్రిస్తున్నాం మనల్ని ఇవాళ. తెలుసా? పరిశుద్ధులు వీరు పరలోకానికి అర్హులని ముద్రించి అక్కడ యోగ్యతనిచ్చేది తెలుసా? సంఘం. ఎందుకంటే సంఘము పరలోకానికి ప్రతిబింబం. అది మర్చిపోకూడదు. అది అంటే అక్కడ ఎలా బ్రతకాలో, ఏ లక్షణాలతో ఉండాలో తయారు చేయగలిగిన కేంద్రం ఏది తెలుసా? క్రీస్తు సంఘం. సంఘం అంటే ఏదో కసలిపోయి ఒక గంట ఉండి వెళ్ళిపోయేది కాదు. అక్కడ లక్షణాలను పెంచేది, క్షయులుగా బ్రతుకుతున్న మనల్ని అక్షయులుగా మార్చేది, శరీరులుగా ఆలోచిస్తున్న మనల్ని ఆత్మస్వరూపులుగా మార్చేది, లోక సంబంధులుగా బ్రతుకుతున్న మనల్ని పరలోక సంబంధుడైన దేవునికి యోగ్యులుగా మార్చేదండి. ఆ రూపంలోనికి తీర్చిదిద్దేది సంఘం. సంఘం. ఆ సంఘానికి ఉన్న ముఖ్యమైనది ఏది తెలుసా? సత్యవాక్యం. అక్కడ వారిగా మనల్ని తీర్చిదిద్దేది కేవలం సత్యవాక్యం. ఎటు సంఘం అంటే ఏదో గంట ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేదు, వీలవుతే వస్తాము, ఒకవేళ వచ్చి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ కుదిరితే, నచ్చితే, ఇష్టపడితే ఉండటము, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోవడము అని మనం అనుకుంటున్నాం. అమ్మా అవునే కదా? అత్తగారు నచ్చకపోయినా భర్తతో కాపురం చేస్తలేదా? మాంగారు ఇష్టం లేకపోయినా భర్తతో కాపురం చేస్తలేదా? వాళ్ళు ఎవరో పోలేదని నేను వదిలేసుకుంటుందా? ఒకసారి క్యాజువల్ గా మనం మాట్లాడదాం. అవునే కదా? ఎవరు ఎలా ఉన్నా నా భర్త నన్ను అర్థం చేసుకుంటే చాలు, ఆయన నా మనసులో ఉంటే చాలు, నన్ను ప్రేమిస్తే చాలు అని మనం అనుకుంటా లేదా? అంటే కొండంతండ ఆయన అలా ఆలోచిస్తే చుట్టుపక్కల ఎంతమంది మనల్ని ఎంత విసర్జించినా, విడగొట్టాలని చూసినా, అవునే కదా? ఆయనే అర్థం చేసుకుంటే, ఆయన మనసే గెలిస్తే మనం వదలడం ఎవరి సాధ్యం? వేరు చేయడం. అలాగే యేసు ప్రభుతో ఏక మనసు అవుతే అపవాదు వల్ల కూడా అవదు. అసలు పరలోకం వెళ్ళకుండా ఆ కంకణం కట్టుకున్నది అపవాదం ఒకడే. పరలోకం వెళ్ళకుండా చేసేది ఎవరైనా మొట్టమొదటి ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? అపవాదం ఒకడే. అది వాడు చుట్టూ దూతలు అలుపుకుంటారనమాట మనల్ని ఈ మార్గానికి రానివ్వకుండా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇక్కడ లేదా సంఘం? దాకా వెళ్ళాలా? పక్కన ఉంది కదా, అవునే కదా? మీ బావతిదే కదా, మీ తోడలుడిది అన్నారా లేదా? నిజమే కదా? అపవాదం అంటది. ఆలోచించరావు సరే, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే మరి నాకెవరు ఉంటారు? ఆలోచించు ఆలోచించు అని చెప్తానంటాడు అన్నమాట. పోలే పోదాంలే, కానీ తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటాం, ఇంట్లో వాడి దగ్గరే ఉంటాం. అవునే కదా? చెప్పండి. రేపు వద్దని మన బామ్మ తెస్తాడా పరలోకం? కట్టుకుని భర్త ఇవ్వడం, అవునే కదా? ఇక్కడ జీవితంలో సగం భాగం పంచుతాడేమో తప్పగానే, అవునే కదా? పరలోకం ఎత్తాడా? ఒకవేళ మన పాపాలని కొన్ని వేసుకుంటాను మీద అంటే కుదురుతుంది అది?
ఒకవేళ మన జీవిత భారాన్ని ఏమైనా వేసుకోగలిగేమో తప్ప కానీ, కష్టాన్ని ఏమైనా వేసుకోగలిగేమో కానీ తప్ప కానీ, పాపాలు పంచుకునే అవకాశం ఎవరికి లేదు. దాన్ని తొలగించే అధికారం కూడా వీరికి లేదు. అవునే కదా, నిన్ను పోషించడం వరకు అధికారం ఏం చేయలేడండి. ఏదైనా చేయాలంటే యేసుక్రీస్తు వల్లే అవుతుంది. అది అర్థం చేసుకోవాలంటే, పెళ్లి కాని స్త్రీ అంట ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని చూస్తుందట. పెళ్లి కాని యవనస్తుడట ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాడు. కొరింథీ పత్రికలో అద్భుతమైన మాట తెలుసా? అంటే పెళ్లి కాకముందు భక్తిని ఎరిగిన వారు సృష్టికర్తని, ప్రభువును ఎలా ఆరాధించాలి, ఎలా సంతోష పెట్టాలి, ఏం చేస్తే ఆయనకి నేను మహిమ తెస్తానని ఆలోచిస్తున్నారట. కానీ ఎప్పుడైతే వివాహం అయిందో అనుకుంటున్నారట, నా భర్తని నేను ఎలా సంతోష పెట్టాలి. ఈయన అనుకుంటున్నాడండి, ఈయనతో కూడా కాదు, నా భార్యని నేను ఎలాగా సంతోష పెట్టాలని అనుకున్నాడంట. మన సంతోషాలు చూసుకోవడమే సరిపోతుంది. కానీ మనల్ని పుట్టించిన వాడిని, కుటుంబాన్ని ఇచ్చిన వాడిని, మన కొరకు ఆఖరికి ప్రాణం పెట్టిన వాడిని సంతోష పెట్టాలన్న ఆలోచన కూడా ఉంటుంది. ఆలోచించాలి. కొట్టిన తిట్టిన అమ్మ ఆయనతోటి కాపురం చేయంటే తండ్రి తల్లి గౌరవం కొరకు మనం ఉంటలేదా? ఆలోచించాలి. మరి యజమానుడు ప్రభు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన్ని సంతోష పెట్టడానికి నిలబడాలి. ఆయన్నే వదిలేసుకుంటే ఎలాగండి? రేపొద్దున మనకు మార్గం ఏదండి? అతినే ఒక లోకమంతయో సంపాదించుకొని చూడండి, తన ప్రాణమును పోగొట్టుకుంటే అంతే సింపుల్. అతనికి ఏం ప్రయోజనం? అతనికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా అంటే బదులుగా, అంతేనా? బదులుగా ఏమి ఇవ్వగలం చెప్పండి ఇప్పుడు? అంటే మన ప్రాణానికి, దీనికి ప్రాణానికి విలువైనది ప్రభు ఇదిగో తీసుకో అని అనడానికి ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆయన సంతోష పెట్టగలం? అదే కదా మేఘా గ్రంథంలో అన్నారు, వేలాది నదులంతా విస్తారము తైలం ఇచ్చి నిన్ను సంతోష పెట్టగలనా? నిన్ను దర్శించగలనా? ఆఖరికి నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చిన నిన్ను సంతోష పెట్టగలనా? అసలు నిన్ను దర్శించగలనా? నీ ముందుకి నేను రాగలనా? ఏమిచ్చి వేలాది రోజులంతా విస్తార తైలం ఇచ్చి, వేలాది గొర్రెలను ఇచ్చి, పొట్టేళ్ళని ఇచ్చి నిన్ను నేను దర్శించగలనా? ఆ జీవితం వల్ల అవుతుందా? అడిగారండి. ఏమిస్తే నీ దర్శనం దొరుకుతుందయ్యా మాకు? ఏమిస్తే నీ ముందుకు రాగలం మేము? మేఘ గ్రంథం 6 అధ్యాయంలో చెప్పిన మాట అది. ఏమిచ్చి ఆయన దర్శించలేము. దర్శించాలంటే ఆయన ఒక్కటే చెప్తున్నాడు, యథార్థముగా బ్రతుకుటయు, నీతిని అనుసరించి సత్యమును ప్రేమించుటయు. ఇదే కదా నీ దేవుడైన నిన్ను అడుగుతున్నాడు, ఇదే కదా నిన్ను కోరుకుంటున్నాడు. కానీ మనం ఏ మనసునివ్వాలో, ఏ ఆత్మను ఆయనకి ఇవ్వాలో దాన్ని మన స్వార్థం కొరకు వాడుకుంటున్నాం. అవసరం లేని అన్ని చేస్తున్నాం. వస్తువులన్నీ పట్టుకొస్తున్నాం. ఇది మా చేలో పండింది తీసుకో, అవునే కదా, ఇది నా కష్టంలో ఉంది తీసుకో, ఇది నేను సంపాదించుకున్నదే తీసుకో ఎత్తున్నాను. ఇంకా నా ప్రాణాన్ని, నా హృదయాన్ని నువ్వు అడగ, నేను ఇవ్వను, అవునే కదా. అంటే ఇలాగా మన స్వార్థాలతో విలువలేని దేవునికి ఇస్తున్నాడు. ఎందుకంటే అసలే 1000 కొండల మీద జంతువులనియు పక్షాదులనియు ప్రకృతి అంతా నావే కదా అని అన్నాడు కీర్తన గ్రంథంలో సృష్టికర్త. ఇవన్నీ నావే కదా, మరి ఆయన ఆవిడికి ఇవ్వడం ఏంటి? కానీ మనం ఇవ్వాల్సింది హృదయంలో చోటు. మనం ఏదైతే పాపానికి వాడుతున్నామో, మన కోరికలకు వాడుతున్నాము, ఏదైతే మన సంతోషం కొరకు ఖర్చు పెట్టుకుంటున్నామో, వ్యర్థంగా తెలియక దాన్ని విలువను పోగొట్టుకుంటున్నాము, అదే ఆయనకి కావాలి. ఆ జీవితం ఆయనకి కావాలి. మనల్ని మనంగా సమర్పించుకోవాలి ఆయనకి. ఆయన కొరకు మనం అర్పించుకోవాలి. సజీవ యాగముగా రోమపత్రిక 12:1 అదే అంటారు, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ప్రభువులకు సమర్పించుకోవాలి.
ముందు మనం అప్పగింపబడాలి, మనలో అర్పించుకోవాలి, మన తర్వాత మనం ఇచ్చేవన్నీ ఆయనకి. అందుకనే మన ప్రాణాలకు ప్రతిగా ఏమీ ఇవ్వలేము. ఏది విలువైనది కాదు, కోట్లు ఇచ్చిన విలువైనది కాదు ఇది. అమ్మా అవునా కదా? కోట్లు ఇచ్చిన ప్రతిగా లేదండి ప్రాణానికే, ఏది లేదు. అలాగని అనుకుంటే మన కరోనాలో ఈ ప్రాణం బ్రతికించమని అదే కోట్లు ఇట్టి నిలబడలేదా డాక్టర్ ముందు? కోట్లు ఖర్చుపెట్టిన వాళ్ళే పిలువబడ్డారండి, ప్రాణం పోగొట్టుకున్నారండి. అంటే కంపల్సరీ ప్రాణాన్ని బ్రతికించే శక్తి, హక్కు డబ్బుకి ఈ భూమి మీద ఈ దేనికి లేదు. తాత్కాలికంగా నిలబెట్టగలదేమో, అవసరతలు తీర్చగలదేమో, కానీ శాశ్వతంగా రక్షించే శక్తి దీనికి అప్పటికే లేదు. ఉండవలసింది దేనికి ఉన్నదో తెలుసా? వాక్యానికే, యేసుక్రీస్తుకే ఉంది ప్రాణాన్ని రక్షించగలిగిన హక్కు. అలాగే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే వినయభావం. అర్థమవుతుందా? వినయభావం ఉండాలి హృదయం. కంపల్సరీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-5 వచనాలు. ఆత్మ విషయమై అంటే అర్థం ఏంటి? లోక విషయంలో అందుకు తగ్గడం, భక్తులు తగ్గాలట. మనం గర్వమేమో ఉన్నా, అహంకారమే ఉన్నా, ఇక హెచ్చింపులు ఏమున్నా సరే ఆత్మ విషయంలో ఏమవ్వాలంటారో తెలుసా? దీనులు అవ్వాలంట. అంటే అసలు నీ ముందు కూర్చోవడానికి నాకు యోగ్యత లేదన్నంత దీనత్వం రావాలట. ఆ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అలాంటి వారికి పరలోకం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అమ్మా ఆత్మ విషయంలో తగ్గ, లోక విషయంలో కాదు, అధికారుల దగ్గర కాదు, ఇంకా ఇంకో వీటి దగ్గర కాదు, ముందు ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏమీ లేని వారిగా ఉండాలంటే ప్రభు దగ్గర దీనత్వం అంటే. అర్థమవుతుందా? అసలు నా దగ్గర ఏమీ లేదు, ఎందుకు సరిపోను అనే తగ్గింపు ప్రభు ముందుకు వచ్చినప్పుడు మనకి జ్ఞాపకం రావాలి. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, ఏముందంట మనకి అంటే భక్తి చేయడానికి తక్కువ ఉంటాయి. శారీర సంబంధంగా, కుటుంబ ప్రకారంగా మనకి ఎప్పుడూ బాధలే. అలాగే సువార్తలో, వాక్యం అందించడంలో ఇతరుల వల్ల కూడా శ్రమలు వచ్చినప్పుడు మనకు దుఃఖమే. కానీ దుఃఖపడేవారు ధన్యులు, అది ఓదార్చేవాడు సృష్టికర్త. వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. అది మీకు అర్థం. సాత్వికులకి ఎప్పుడవుతామో, సమాధానం కలిగి ఉన్నామో, కంపల్సరీ మనం ఈ లోకాన్ని ఏం చేయగలమట? స్వతంత్రించుకోగలం. ఎక్కడికి వెళ్ళినా విజయమే. అది మీకు అర్థమవుతుందా? అంటే ఈ వినయ భావాలతో ఎక్కడ ప్రవేశించాలి? పరలోకంలో ప్రవేశించాలి. అంతేకాదు జీవితంలో నిజదేవుని పరిపాలన అంగీకరించేందుకు ఇష్టపడాలట. 5వ అధ్యాయం ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మన జీవితంలో నిజదేవుని అధికారానికి లోబడుటకు అంగీకరించాలట, ఇష్టపడాలట. 21 వచ్చు. 21 వచ్చు. నరహత్య చెయ్యొద్దు. నరహత్య చేయవాడు అంటే తీర్పులో నిలబడతాడండి. విమర్శకుడు ఓనగునని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు అది వద్దన్నాడంటే చేయకపోవడమే ఆయన అధికారానికి లోబడటం. అది మనం అర్థం చేసుకోవాలి. 6 అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి. ఇది ఆయన అధికారం, ఆయనకు లోబడటం. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం మన జీవితంలో ఆయన నామానికి పరిశుద్ధత కలిగేలా బ్రతకాలి. మనము ఆయన నామానికి పరిశుద్ధత తెచ్చేలా బ్రతకాలి. ఆయన అపరిశుద్ధుడని కాదు, మన వలన కూడా
ఆయన నామానికి పరిశుద్ధత కలగాలి. మనం పరిశుద్ధపరచబడి ఆయన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించాలి. ఎందుకంటే ఆ నామం పరిశుద్ధపరచబడడంలో దైవ సంకల్పం, అది కుమారుడు నెరవేర్చడానికి వచ్చాడు. శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన నామం పరిశుద్ధపరచబడాలని మీరు ప్రార్థన చేయండి. అప్పటికి ఇంకా పరిశుద్ధత పరచబడలేదు కాబట్టి నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం అంటే ఆయన చిత్తం ఎక్కడ నెరవేరింది? పరలోకంలో నెరవేరినట్లు భూమి యందు అది భూమి మీద నెరవేరాలి. ఆయన నామానికి పరిశుద్ధత కలగాలి, అది భూమి మీద నెరవేర్చబడాలి. ఆ నెరవేర్చబడాలంటే ఈ భూమి మీద ఏమి రావాలట? నీ రాజ్యము రావాలి. ఆ రాజ్యమును పట్టుకుని యేసుప్రభు వచ్చాడు కనుక అది స్థాపించడం కొరకు యేసుప్రభు ఆనాడు శిష్యులను ప్రార్థించమన్నాడు. ఈనాటికి ఆ ప్రార్థన చేస్తాం. నీ రాజ్యము వచ్చుగాక. 2024 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం చేసుకుంటే ఇప్పటికీ రాజ్యం రాలేదా? మరి యేసుప్రభు ఎందుకు వచ్చినట్టు? ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కదా వస్తా. అదే అన్నాడు, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఇప్పుడు మారు మనసు పొందాం. మారు మనసుతో బాప్తిసంతో మనం ప్రవేశించి ఎక్కడికి? ఆ రాజ్యంలోనికి. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని స్థాపించి వెళ్ళాడు. ఇంకా నీ రాజ్యం వచ్చుగాక అంటే రాజ్యం తెలియలేదు మనకి. ఆ రాజ్యంలో మనం లేము. మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రార్థన ఇప్పుడు సరైనది, వాక్యానుసారమైనది రాకముందు చెయ్యాలి, వచ్చిన తర్వాత చేయకూడదు. తల్లిదండ్రులు అంటారు, మా అమ్మాయికి మంచి భర్త రావాలండి, ప్రార్థన చేయండి. అవునా? మా అబ్బాయికి మంచి భార్య రావాలి, మంచి కోడలు రావాలని ప్రార్థన చేయండి. పెళ్లి అయిపోయాక కూడా మళ్ళీ ప్రార్థన పుష్టాత్వాలు వచ్చినాడు అదే ప్రార్థన చేయమంటే, పెళ్లి అయిపోయింది, మంచి కోడలు వచ్చింది, మంచి కోడలు రావాలని పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అంటే వచ్చిన కోళ్ళకి ఎలా ఉంటది? బుర్ర పని చేస్తుంది మా అత్తగారికి, మా నాన్నగారికి పని చేస్తుందా? అవునే కాదు. అంటే ఎప్పుడు ప్రార్థన? అది వివాహం కాకముందు ప్రార్థన. వివాహం అయ్యాక ఏమని ప్రార్థన చేయాలి? దేవుడు మీరిద్దరిని ఆశీర్వదించి మంచి గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అని అడగాలి. అది ప్రార్థన. ఇప్పుడు రాజ్యం రాకముందు రాజ్యం వచ్చి కాగానే వాడు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యము వచ్చింది, స్థాపించి వెళ్ళాడు. ఆ రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తలులు ప్రకటించారు. ఆ రాజ్యం కొరకు ప్రాణం పెట్టారు. ఆ రాజ్య స్వార్థ కొరకు ప్రాణం పెట్టారు. ఇంకా ప్రార్థన చేస్తున్నామంటే మనకి రాజ్యం విలువ తెలియలేదు. ఆఖరికి ఆ ప్రార్థన చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ రాజ్యంలో ఇంకా మనం లేమని ఆలోచించాలి. కాబట్టి ఆ రాజ్యంలో లేని వారు వచ్చుగా కంటం కాదు, అసలు వచ్చిందో లేదో లేఖనాలనే పరిశోధన చేయాలి. చేసి లేఖనాలు వచ్చినను రుజువు పడితే అందులో ప్రవేశించడానికి వారు ఇష్టపడాలి. ఆ గుంపు అవునా కాదా? అది బాగుంది కాదని చేయడం కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన అధికారానికి మనం లోబడాలి. ఆయన అధికారం లోబడంలో మనం పాపం చేయకుండా ఉండడం ఆయన అధికారం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన అధికారం. 33 వచనాన్ని కూడా చదువుతాం. ఇదే 6వ అధ్యాయము 33 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకమన్నాడంటే ఉన్నదనా లేదనా? ఎక్కడ వెతకమన్నాడు? ఒక ఆయన అన్నాడు, అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు కదా అన్నాడు. మరి వెతుకుతున్నారా అన్నాడు. అదేనండి అని అన్నాడు. ఎక్కడ ఉన్నదండి ఆయన రాజ్యం అన్నాడు. పరలోకంలో అన్నాడు. మరి పరలోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు భూమి మీద ఎలా వెతకమన్నాడు అయ్యా? నిజమేనండి అన్నాడు. అంటే మనం చదువుతున్నప్పుడు అవగాహన, రాజ్యం భూమి మీద వెతకమన్నాడు. అవునా కదా? ఆయన రాజ్యం భూమి మీద దొరికేది కాబట్టి ఏం చేయమన్నాడు? దొరకని తర్వాత వెతకమని ఆయన ఎలా అంటాడు? అవునా కదా? అందుకని మొదట ఆయన రాజ్యమును నీతిని, అదే రాజ్యం ఎదిగితే నీతి దొరుకుతుంది. అప్పుడు అవన్నీ మీకు అదంటే మనం ఏమవుతుంది కోరుకుంటున్నామో, మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఆ రాజ్యంలో ప్రవేశిస్తే కంపల్సరీ ఆ రాజ్యం ద్వారా మనం పొందుకుంటామని యేసుప్రభు ఆనాడు సమాజానికి చెప్పాడు. ఈనాడు సమాజంలో బ్రతుకుతున్నాం, మనకు అర్థం అవ్వాలి. వాక్యం చదువుతున్నాం, బైబిల్ పట్టుకున్నాం. ఆయన రాజ్యం వచ్చింది, స్థాపించి వెళ్ళాడు. ఆ రాజ్యం మన మధ్యనే ఉంది, దాంట్లో ప్రవేశించాలి.
అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఇరుగు ద్వారం ఒక్కటే మార్గం. అంటే రాజ్యంలో ప్రవేశించమన్నాడు కదా, వెతకమన్నాడు కదా. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఇరుగు ద్వారం ఒకటేనంట మార్గం. విశాల మార్గం ద్వారా వెళితే ఆ రాజ్యంలోనికి మనం చేరము, హక్కుదారులు కాము. ఒకసారి యోహాను సువార్తలోనికి వెళ్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆ ద్వారం ఎవరో చెప్తున్నాడు చూడండి. ఆ రాజ్యానికి ద్వారం చెప్తున్నాడు. 10వ అధ్యాయం 7వ వచనం, 7 నుంచి 10 వచనాలు రాసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఏమని చెప్తున్నాడు చూడండి. గొర్రెలు పోవు ద్వారమును. అది ఈ ద్వారం ఎవరో? క్రీస్తు. ఇరుగు ద్వారం ఎవరో? క్రీస్తు. ఆ మార్గము సంకుచితమై ఉన్నదని అన్నాడు. ఓకేనా? ఈ మార్గంలో, ఈ ద్వారంలో ప్రవేశిస్తే ఏమున్నది అన్నాడు? జీవం ఉందన్నాడు. కాబట్టి జీవమై ఉన్న ద్వారమును కొరకు మనం ప్రయాసపడుతున్నామా? నాశనమునకు పోవు ద్వారంలో మనం ప్రయాసపడుతున్నామా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్నాడు ఏమని? గొర్రెలు పోవు ద్వారమును. ఇప్పుడు ఏ గొర్రెలు? మనం. ఏమా ఆయన గొర్రెలు కాపరి, ఆయన ఆత్మస్వరూపుడు. అంటే ఆత్మలైన గొర్రెలు మనం. ఆ దారికి పోయి మందల గురించి చెప్తలేదు ఆయన, అవునే కదా? ఇది అర్థం కాక ఇవాళ క్రైస్తవులు అందరూ కూడా యేసు ప్రభువుని గొర్రెల సంఖ్యలు ఎక్కున్నవాడని, ఆ గొర్రెల మందం కాస్తున్నవాడని ఒక గొడుగు కామెట్టి గడ్డ పెట్టి ఫోటోలు ఆరాధిస్తున్నారు లేదా? అది అన్యులకు లోకమవుతున్నాం. అందుకే అన్యులకు మనం లోకమవుతున్నాం. విగ్రహం అని తిట్టి మనం విగ్రహాన్ని పూజిస్తున్నాం. సజీవుడైన వాడిని సమాధుల్లో వెతుకుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రపంచానికి చెప్పేయడానికి బయలుదేరుతాం. మనకు అర్థం కావాలి, మనకు తెలియాలండి. ముందు మనకి తెలిస్తే చాలు, ఇతరులకి చెప్పకపోయినా పర్లేదు, ముందు మనకు తెలియాలి. ఆ ద్వారిలో మనం తప్పుకుపోకూడదు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ. అంటే అర్థమేంటి? ఈ మార్గాన్ని గురించి చెప్పడానికి ఎంతమంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు వచ్చారు, కానీ వారందరూ కూడా దొంగలు దోచుకునేవారంటే అర్థమేంటి? మనుషులు పర్యాచారం వైపు నడిపించారు తప్ప ప్రభు వైపు నడిపించలే. నాకు ముందు ఈ మార్గాన్ని బోధించడానికి వచ్చిన వాళ్ళు అందరూ దొంగలే, దోచుకున్నవారంటే దాని అర్థం ఏంటి? పొట్ట కొరకు బ్రతుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఆత్మల కొరకు పరితాపం పడిన వారు కాదు. కలిసి చదువుతారు. గొర్రెలు వారి స్వరము. ఎందుకని? దేవుని గురించి చెప్తే మారుతారు. సాక్షి గురించి చెప్తే ఎవరు మారుతారు? గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే. ఆ మాట చూడండి. దావే ఇంకొకటే లేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడు. ఇంకో దారిలో వెళ్ళినా, ఇంకో ద్వారంలో ప్రవేశించిన ఏం చేయడు? రక్షింపబడడు. ఈ దారి చాలా వెడల్పుగా ఉన్నదండి. వేల మంది ఉన్నారండి. రంగరంగ వైభవంగా ఉన్నదండి. అక్కడికి వెళ్తుంటే పరలోకంలో ఉన్నట్టున్నదండి. జనాలు చూస్తేనే పాపాలు పోతాయని అంటే పో, అవును కదా? జనాలు చూస్తేనే పాపం పోతుందండి. మరి ఇంకా ప్రాణం పెట్టింది ఎందుకు మరి ప్రభు? ఏమా రక్తం కాల్చింది ఎందుకు? ఆ పాప క్షమాపణ కొరకు కాదా? ప్రజలు చూస్తే పో, పుణ్య కార్యాలు చేస్తే పాపాలు పో, అవునే కదా? పాపం పోవాలంటే పాపాన్ని పోగొట్టగల సమర్థుడి దగ్గర ఉండాలి. ప్రాణాన్ని, పాపాలను తీసివేయాలంటే దాన్ని పోగొట్టగలిగిన వాడు సమర్థుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ఒక్కడే. అది అన్నాడు చూడండి, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు. అంటే సంఘంలోకి వచ్చుచు, అంటే లోకంలోనికి వెళుతూ బయటకు వచ్చుచు. అంటే లోకంలోనికి వెళ్ళిన మేత అంటాడట, సంఘంలోనికి వచ్చిన మేత అంటాడండి. ఏంటో మేత? వాక్యం. బయటికి వెళ్ళిన వాక్యంతోనే బ్రతికుతాడంట, సంఘంలో ఉన్న వాక్యంతోనే బ్రతికుతాడంట. జీవం దాంట్లోనే ఉంది. అమ్మా ఆ గొర్రెలకేమో పచ్చిక కావాలి,
ఈ గొర్రెలకి ఏం కావాలి? జీవాహారం వాక్యం కావాలి. కాబట్టి ఆత్మీయ ఆహారం ఆత్మ గొర్రెలకు ఉంది, భౌతికమైన ఆహారం భౌతికమైన గొర్రెలకి ఉంది. అవునే కదా? ఇప్పుడు ఒకవేళ ఆ సింపుల్ అయ్యాడు కదా, మనం వెళ్ళి గడ్డి తింటామా? అర్థమవుతుందా? అంటే పచ్చిక గల చోట్లకు నడిపించి పచ్చిక గల చోట్ల నేను పొరంలో చేస్తానని అన్నాడు కదా. కీర్తన చెప్పింది అదే కదా. పచ్చిక అంటే ఏది కాదండి, ఆహారం, పచ్చని మేత. అవునే కదా? సమృద్ధికరమైన స్థలం అని అర్థం అది. మరి ఆ సమృద్ధిగా దొరికే స్థలం ఎక్కడ ఉన్నది? సంఘం. అక్కడే సమృద్ధిగా ఆత్మీయ ఆహారం, అక్షయమైన ఆహారం పెట్టబడాలి, ప్రకటించబడాలి. అటువంటి వాక్యం దొరుకుతున్న సంఘం ఎక్కడ ఉన్నదో వెతుక్కొని ఆకలి వేస్తున్న వాడు ఎలా కడుపు నింపుకోవాలి. అప్పుడు ఆత్మ బలపరచబడే అవకాశం ఉంది. కృంగిపోము, తల్లడిల్లిపోము అని నేనే చెప్తున్నాడు. ఒకసారి 14 వచ్చింది చదవలేదు కదా, 10 వచ్చింది చదువుతాం. దొంగతనము, హత్యను, నాశనమును చేయుటకు. అంటే ఇప్పుడు యజమానుడికి ఉన్నవాడికి పాలేరికి ఎక్కడ ఉంటది అమ్మా? ఆయన సంపాదించుకున్నవాడు కాబట్టి యజమానుడికి ఉంటది. కూలికి చేస్తున్న వాడికి ఏముంటది? పోతుంది అనుకుంటాడు, అంతేనా? గాని సంపాదించుకున్నవాడు చెప్తున్నాడండి, దొంగతనం చేస్తాడట, నాశనం చేస్తాడట. దొంగతనమును, హత్యను, నాశనమును, అవసరమైతే గొర్రెలు చంపేస్తాడు. పెంచడం చేత కాకపోతే, అది ఏమా వాక్యం చేత చెప్పడం చేత కాకపోతే, చచ్చిపోతే విశ్వాసలాగా కొనసాగాలి. అబద్ధం చెప్పి అసత్యులు నడిపించమా, చెప్పినోడు అనుసరించినోడు కూడా ఎక్కడ పోతాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. చెప్పడం అంటే అదే కదా, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. రక్షించవలసిన వాక్యం చేత పెట్టుకుని శిక్షకు గురి చేస్తున్నాం అంటే మన మీద ఎంత బాధ్యత ఉంది, వినేవాడి మీద ఎంత బాధ్యత ఉంది అర్థం చేసుకున్నావా? కిందకి చదువుతావా? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా. ఎంత గొప్ప మాట అండి! గొర్రెలకు జీవం ఇవ్వడానికి. ఆ జీవం కూడా ఎలా కలగాలనుకున్నాడట? సమృద్ధిగా. దాని అర్థం ఏంటి? మన బాప్తిసం ద్వారా రక్షణ పొందడం కాదు, ఈ రక్షణ కాపాడుకుని పరదేశంలో ప్రవేశించాలి, పరలోకాన్ని ప్రవేశించాలి. అది సమృద్ధికరమైన జీవం. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? వాక్యముతో సంఘములో సాధన చేస్తూనే ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన పరిపాలన అంగీకరించడం అంటే, ఇప్పుడు ఆయన అధికారానికి ఇష్టపడి లొంగడం అంటే ఇదే. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఎరుగు ద్వారంలో ప్రవేశించాలంటే కంపల్సరీ క్రీస్తు మార్గంలో మనం ఉండాలి, సత్యవాక్య మార్గంలో మనం ఉండాలి. అంతేకాదు ఆ మార్గంలో ప్రవేశించిన వాడంట ఆయన నమ్మకత్వంలో అత్యంత అవసరం అంట. నమ్మకత్వం, ఆయన విశ్వసించడం అత్యంత అవసరమైన పాత్రట. ఏది? నమ్మకత్వం. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇదే యోహాను సువార్త 3:16. ఇదే యోహాను సువార్త 3:16. మనకి తెలిసిందేనా? ఆయన మరొకసారి తీసి చదువుతాం. దేవుడు లోకమును వర్ణన లేదండి, ఆయన ప్రేమకి ఎంతో ప్రేమించను కాగా. ఎంత ప్రేమించాడు చెప్తున్నాడు చూడండి. కాగా ఆయన తన అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఒక్కటే. మరి ఇంకా చెప్పాలంటే ఈయనకి ప్రతికి ఇంకో కుమారుడు ఎలాంటి వాళ్ళు లేడు. అది అద్వితీయ అని అంటారు. అద్వితీయ సత్యదేవుడు అని అన్నాము ఉన్నది మన యోహాను సువార్త 17 అంటే ఈయనకి లాగా ఇంకో దేవుడు లేడు. ప్రతిగా ఎవరు లేని వారిని అద్వితీయుడు అని మాట్లాడతారు. అంటే అద్వితీయ కుమారుడు అంటే క్రీస్తు తండ్రికి ఈయనలాంటి కుమారుడు ఇంకెవరో లేరు. ఉండుంటే ఆయన రావాల్సిన పనేమీ లేదు. వచ్చిన వాళ్ళందరూ స్వార్థంతోనే బ్రతుకుతున్నారు. ఎవరు స్వార్థం వరకు వారి బ్రతుకున్నారు. అందుకే దొంగలో నాకు ముందు వచ్చిన వాళ్ళు అన్నారు. ఆయన వెనకాల వస్తున్న వాళ్ళు కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. కాబట్టి దొంగల్లా దోచుకునే వాళ్ళ మనం మనుషులు ఎదుట పరలోకాన్ని మూయకూడదు, తెరవాలి, ఓపెన్ చేయాలి. పేతురు ఓపెన్ చేశాడు. పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు దేన్ని విప్పిదువో ఈ భూమి మీద అది పరలోకమందు విప్పబడును. నీవు ఈ భూమి మీద దేన్ని బంధిందువో అది పరలోకమందు. అది వాక్యాన్ని ఓపెన్ చేశాడండి.
పెంతెకొస్తు దినాన్ని ఓపెన్ చేశాడు ఆ తాళం. 3,000 మంది రాజ్యంలో ప్రవేశించారు. అంత గొప్ప భాగ్యం. 3,000 మంది రాజ్యంలో ప్రవేశించారంటే 3,000 మంది పరలోకంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నువ్వు నేను అంగీకరించిన వాక్యం ఇతరులతో సంభాషణ చేస్తున్నప్పుడు పరలోకమైన ద్వారం తెరిచేలా మనం మాట్లాడాలి, ప్రయాసపడాలి. మన వలన ఇంకో ఆత్మ పరలోకానికి దూరం అవ్వకూడదు. దానికి బాగా శిక్ష ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అందుకని బోధకులకు రెట్టింపు తీర్పని. కాబట్టి ఎందుకు మనం శిక్షకు పాత్రలు అవ్వాలి? ఈ లోకపు ఆలోచనల కొరకు, చిన్న చిన్న కష్టాల కొరకు ఎందుకు పరలోకాన్ని మూసేయాలి? ప్రాణం పెట్టిన వాళ్ళని విలువ ఎందుకు తగ్గించాలి? అన్యాయం కాదు అది. బలా నమ్మకమైన మంచి దోషుడిగానే ఉండాలి. దుష్టుడైన చెడ్డ దోషుడు అనే స్థానంలో మనం ఉండకూడదండి. తప్పండి అది, వాక్యానికి విరోధం అండి అది. ఆలోచించండి. బండి వేసుకుని వెళ్తూ స్టాండ్ తీయకపోతే ఎక్కడ ప్రమాదంలో పడిపోతాడో అని స్టాండ్ తీయలేరు అనేసి చిన్న సలహా చెప్పడానికే మనం ఊరకులుగేవారు. అలాంటిది వాక్యాన్ని కలిపి చెప్పేసి నరకానికి పంపించేస్తున్నాం అంటే అసలు మనకు మనస్సాక్షి ఉన్నదంటారా? ఆలోచించండి. ఏం బోధిస్తున్నాం? మనం బోధించిన బోధలు ఏం అవగాహన చేసుకుంటున్నాం? ఈ బైబిల్ పట్టుకొని రక్షణ చెప్పవలసిన మనము తెలియకుండా శిక్ష వైపు నడిపించేస్తున్నాం. అది ప్రభుకి విరోధమైనది. ప్రేమతో ఆలోచించాలని మిమ్మల్ని ఈ విషయాల్లో తెలియపరుస్తున్నాం. కోపంతో ఆవేశంతో మాట్లాడేది ఆలోచింపజేసేది. మనమందరం ఒకే కుటుంబంగా ఉండాలి. మనమందరం ఒక తాటి మీద ఉండాలి, ఒక్కటై ఉండాలి. వేరువేరుగా ఉండాలండి. ప్రభు రాలేదండి. యూదులు అన్యులు వేరుగా ఉన్నారు. ఒక నూతన పురుషుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక్కటిగా చేసి వెళ్ళాడు. కానీ మనమే విభజన చేస్తున్నాం. మనమే వాక్యం అర్థం చేసుకున్న వేరువేరు చేస్తున్నాం. ప్రేమతో ఆలోచించుకోవాలి. మన వల్ల సంఘం విభజించబడకూడదు, ఆత్మలు వేరైపోకూడదు. అవునా? అందుకే ఈ మాట చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు ఏముంచాలంట అంటే ఆ అద్వితీయ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు. అంటే దాని అర్థం ఏంటి? నశించిపోయే అవకాశం లేదు. ఈ అద్వితీయ కుమారుని అంగీకరించి విశ్వసించిన వాడికి నశింపక ఏముందంట? నిత్య జీవము పొందినట్లు ఆయనను తండ్రి మనకు అనుగ్రహించాడంటే ఎంత ప్రేమ ఉందండి ఆయనకి. దేని కొరకు అనుగ్రహించాడంట? నిత్య. ఎందుకు సిలువెక్కాడైనా? నిత్య జీవం ఇవ్వడానికి. ఎందుకు సంఘాన్ని స్థాపించి వెళ్ళాడంటే ఈ సంఘం ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరికీ ఏం కావాలి? నిత్య జీవం. 8వ అధ్యాయం. 8వ అధ్యాయం. నాయన నమస్కారాలు రా బాబు మీకు. సైలెంట్. 8వ అధ్యాయం 24 వచ్చు. 24 వచ్చు. కాగా చూడండి, ఆ మాట చెప్తున్నాడు యేసు ప్రభు. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో యేసు ప్రభు చెప్పాడంట. బ్రతుకుండగా మీరు మీ పాపముల నుండి చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయనని. ఎవరని? అద్వితీయ కుమారుడు, తండ్రి పంపించిన కుమారుడి రక్షకుడు నేనే అని విశ్వసించని ఎడల, విశ్వసించిన కాదు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల నుండి చనిపోదురని. అది అంటే పాపంలో ఉండి చనిపోతే ఏముంది? శిక్ష, నరకం. పాప క్షమాపణ పొందితే ఏముంది? నిత్య రాజ్యం. కాబట్టి విశ్వసించాలా, విశ్వసించని వారిగా ఉండాలా మనం ఆలోచించాలి. విశ్వసించితే ఏముందంట? నిత్య జీవం. మరొక మాట మనం చదువుతాం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామమునని మనము రక్షణ పొందగలనని కాని ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని శిష్యులు ఖండితంగా చెప్తున్నారు ఆనాడు యోధా సమాజంతో.
అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న ప్రజలతో చెప్తున్నారు, ఈ నామముననే, ఏ నామమున, ఏ యేసునైతే మీరు తృణీకరించారో, ఏ యేసునామమునైతే మీరు చెప్పొద్దన్నారో, ఈ నామముననే ఆఖరికి మీకు కూడా ఏముంది? రక్షణ ఉంది. ఎంతకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఉన్నా సరే ఆ నామమున ఏం లేదు, రక్షణ లేదు. ఎందుకంటే ఎంత గొప్పగా బ్రతుకుతున్నా యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధమైన జీవితం ఎవరిలోనే లేదు. ఆయనలా ప్రేమించిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆయన వలనే, ఆ నామముననే భూమి మీద రక్షణ తప్ప ఇంకో నామం వలన ప్రవేశిస్తామంటే లేదు. మరి వాళ్ళ సంఘాలకి వేరే వేరే నామాల పేర్లు పెడుతున్న వాళ్ళు గతి ఏంటి ఆలోచించాలి. ప్రాణ త్యాగాలు చేశారండి అపోస్తలులు, వారి పేరే పెట్టలేదు సంఘానికి. ఇవాళ సువార్త ప్రకటించారని విశ్వాసుల పేర్లు, ఎన్నో సంవత్సరాల సీనియర్లని సువార్థికుల పేర్లు పెట్టి సంఘాన్ని తప్పుదారి పట్టేస్తున్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో 31వ వచనం, 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఏముంచాలట? అది నమ్మకం. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. ఎవరో పౌలు శీల చెప్తున్నారంట చెరసాల నాయకుడికి. మధ్యరాత్రి వేళ భూకంపం వచ్చింది, వాడు పాటలు పాడితే చెరసాల సంఖ్యలు బద్దలైపోయినాయంట. చీకటి అలుముకున్నదంట. ఎవరెక్కడ ఉన్నారో నాయకుడికి తెలియలేదు. కాపలాదారులు అందరూ కంగారైపోయారు. కానీ ఈ నాయకుడు అనుకున్నాడంట, ఇంకా అధికారులు నన్ను వదలరు, చంపేస్తారని. పొడుచుకోకపోతుంటే అప్పుడు పౌలు అన్నాడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు హత్య చేసుకోకు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు గొప్పతనుల గురించి బోధించారండి. అప్పుడు అన్నారండి, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే యేసునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి. కాబట్టి నమ్మకం, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంచారు కాబట్టి చెరసాల నాయకుడు కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. రోమ పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు చదువుతాం చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి దేనికి? ఆ ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రమును ప్రవక్తలను దేనికి? ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపడుతున్న నీతి కట ధర్మశాస్త్రం సాక్ష్యం ఇచ్చిందంట, ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. 22 వచ్చిన అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికి కలుగు. అంటే ఇప్పుడు నీతి ఎలా కలుగుతుందట? విశ్వాసం మూలమైన నమ్మకం వలన నీతి కలుగుతుందట. 8వ అధ్యాయం 24 వచ్చిన 8వ అధ్యాయం 24 వచ్చిన. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, అది నిరీక్షణ ఉందట మన రక్షణకి. ఏంటి నిరీక్షణ? యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు, మనం ఎత్తబడతాం. లేదు చనిపోతే పరదేశికి వెళతాం. నిరీక్షణ అది. మన ఆత్మకి రక్షణ ఉందే, లేదంటే ఆత్మకే నరకం ఉందే అనేది ఒక నిరీక్షణ మనకి తెలుసు. నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితే, నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైతే దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది కనబడినప్పుడు దాని కొరకు ఎదురు చూడవలసిన పని. ఎదురు చూసేది ఎప్పుడు? కనిపించినప్పుడు ఎదురు చూస్తాం. వస్తారో ఇంకా వస్తారో ఇంకా వస్తారో, అవునే కదా. కాబట్టి యేసు ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామంటే కనిపించేది కాదు. నిరీక్షణను బట్టి మనం రక్షింపబడ్డామని తెలియపరుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చిన 2వ అధ్యాయం 16 వచ్చిన మీరు రాసేసుకోండి, ఇది చదవక్కర్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచ్చిన మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. అమ్మా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని. దేనిని బట్టి అంట? దేనిని బట్టి రక్షణ ఉందంట?
విశ్వాసం, నమ్మకాన్ని బట్టే రక్షణ అవుతాయి. ఇది నీ వలన కలిగినది కాదు. ఎవరి వలన అంటే విశ్వసించిన వారి వలన కలిగినది కాదు. దేవుని వరమే. ఏదంట ఈ రక్షణ? ఎవరి వరం? దేవుని వరం. దేవుని వరం. దాన్ని పోగొట్టుకోకూడదు మనంతా. అవునా? ఈ వరం కొరకు ఇదిగోండి నిన్న రాత్రి నుంచి నడిచెళ్ళారు. అవునా కదా? వాడపల్లి దర్శనం చేయడానికి శుక్రవారం రాత్రి బయలుదేరుతున్నారు తెలుసండి. బ్యాగులు వేసుకుని చెప్పులు లేకుండా కాలినడక మీద. ఎంత గొప్ప భక్తి అండి! వారి ప్రయాసం ఎంత గొప్పదండి. దైవ దర్శనం కొరకు దేవుడు నేను ముందుగా దర్శించాలి, ఆయన ముందుగా నన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశీర్వాదాల కొరకు, వరాల కొరకు పరిగెడి ప్రయాసపడి నిద్రాహారాలు మాని శరీరాన్ని లెక్క చేయకుండా వెళ్తున్నారండి. అవునే కదా? మరి వాళ్ళ ఉదయం 8 గంటలకు ఆరాధన అంటే మన పరితాపం ఎప్పటి నుంచి ఉండాలండి? అవునే కదా? దేవుని పని జరుగుతుందంటే మన ఆలోచన ఎంతవరకు ఉండాలండి? మంగళవారం బైబిల్ క్లాస్ వరకు, గురువారం బైబిల్ క్లాస్ వరకు మన పరితాపం ఎంత ఉండాలి? ఎందుకంటే ఆ క్లాసులో ఎవరిని దర్శిస్తున్నాం? దేవదర్శులు కదా. చెప్పండి. ఇప్పుడు ఆయన వాక్యం మనకు వరం కాదా? కీర్తనలు అంటాడు, నీ ఉపదేశము నాకు వరముగా ఇవ్వబడింది అని అంటాడు. ఆయన వాక్యమే మనకు వరం అండి. పరలోక విషయాలు నేర్చుకుంటున్నాం. ఏ మనుషుడికి యోగ్యత ఉందండి? ఇది మీకు నాకు ఇచ్చాడండి. పోగొట్టుకోకూడదండి. ఇది దేవుని వరం. ఇవాళ సంఘం నుండి ఆరాధిస్తున్నట్టు ఆయన ఇచ్చిన వరం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే లెక్క చెప్పాలి. ఓకే, ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. ఒక మాట అంటే ఈ ఇరుగు దారిని ప్రవేశించిన వారికి జీవానికి నడిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక జీవం, అనంతమైన జీవం ఉందంటే ఈ మార్గంలో. ఈ జీవం పోయేది పోగొట్టేది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా ఏ దేని వలన వస్తుందంటే జీతం? పాపం అనేది కూడా ఏముంది? జీతం ఉంది. దాని వలన వచ్చిన జీతము అది అంటే నిత్య నరకం. కాబట్టి పాపం చేయకూడదు. ఏం చేయాలి? అయితే దేవునికి ఏముందట అంటే కృప కూడా ఏంటి తెలుసా మనకి? వరం. ఆ కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు, అది యేసుక్రీస్తు ద్వారా ఏముంది? ఈ నిత్య జీవం పొందడానికి క్రీస్తు ద్వారా ఏమి ఇవ్వబడ్డది మనకి? కృపా వరం. దీన్ని పోగొట్టుకోకూడదు. ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. 1 యోహాను పత్రిక తీసారు? 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. 1 యోహాను పత్రిక. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఏ జీవం? నిత్య జీవం. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నదని, క్రీస్తునందు ఉన్నదే. అంటే ఇప్పుడు జీవం ఎక్కడుంది? కుమారుడిని క్రీస్తునందు ఉన్నదండి. ఏ జీవం? నిత్య జీవం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. అంటే దేవుని కుమారుని నమ్మి విశ్వసించి ఆయన ఇరుకైన మార్గంలో ఇష్టపడి నడిస్తేనే ఏముంది? నిత్య జీవం ఉంది. లేకపోతే దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అంటే నిత్య రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. అర్థమైందని ఇప్పుడు దాకా చెప్పింది. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం. అవునే కదా? పాపం, స్వార్థం, ఇవన్నీ ఇతర దేవత ఆరాధన మార్గాలన్నీ విడిచిపెట్టాలి. అంతేకాదు ఇరుగు ద్వారంలో ప్రవేశించాలంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నేర్చుకున్నాం లేదా? తనను తాను పరిత్యజించుకోవాలి. అలాగే వినయభావం కలిగి ఉండాలి. జీవితంలో దేవుని అధికారములకు మనం ఇష్టపడాలి, లోపడాలి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఇరుగు ద్వారంలో నేను చక్కు చిత్తమైన మనం ఏం చేయాలి? ఇష్టపడి నడవాలి. ఆయనలో నమ్మకం కలిగి ఉండాలి. అత్యంత అవసరమైనది నమ్మకం. అంతేకాదు ఈ దారి నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆధ్యాత్మిక సంబంధమైన, పరలోక సంబంధమైన జీవం, అనంతమైన జీవం మనం పొందుకోవాలని, ఆ పొందుకోవడానికి క్రీస్తుని అనుసరించి సంఘంలో నిరంతరం యోగ్యులుగా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకున్నాను. మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.
బాయ్.